నేను సినిమాలలో నటించడం మొదలుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడ ఘనంగా సన్మానించినందుకు ప్రొడ్యూసర్స్కి శివగారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వేదిక నుంచి ఈ రోజున నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ తేనె మనసుల్లో నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఆదుర్తి సుబ్బారావు గారు నాకు హీరోగా లైఫ్ ఇచ్చారు. ఆ తర్వాత డూండి గారు గూఢచారి 116 తీసి నాకు తిరుగులేని విజయాన్ని అందించి మాస్ హీరోగా ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా 50 సంవత్సరాలు కంప్లీట్ చేసే స్ట్రెంగ్త్ ఆ గూఢచారి సినిమా ఇచ్చింది. శివ వచ్చి ఈ పిక్చరు మరాఠీ పిక్చర్ చూపిస్తే నాకు చాలా బాగా నచ్చింది కదా, చేస్తానని ఒప్పుకున్నాను. డెఫినెట్గా నా యాక్టింగ్ కెరియర్లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయే చిత్రం అవుతుంది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషం. శివాకి ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్. ఒక 4-5 నెలలు నాకు గుర్తు ఈ సినిమాలో నాన్నగారి గెటప్ ఫోటోలో చూశాను. చూడగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఒక్కసారిగా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి అన్నమాట. ఎందుకంటే నాన్నగారికి పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉంటే అది నేనే.